అనుకున్నదే జరిగింది. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కీలకమైనటువంటిది. అమెరికా ఇప్పుడు మనకిక్కడ భారతదేశపు జెండాకి సెల్యూట్ చేయరు ముస్లిములు చాలామంది. అట్లాగే వందే మాతరం పాడుతున్న, జాతీయ గీతం పాడుతున్న, జనగణమన పాడుతున్నా చెయ్యరు. ఎందుకయ్యా అంటే, మాకు మా అల్లా తప్పించి ఇంకెవరికి వందనం చేయము, మేము భరతమాతని ఒప్పుకోము, వేరే జెండాని ఒప్పుకోము అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్‌లో మేయర్‌గా ఎన్నికైనటువంటి మందాని ప్రజల చేత ఎన్నికయ్యాడు. అతను తప్పేం లేదు. అతను నేను ముస్లింని, ముస్లిం ప్రకారమైన మారుస్తాను, దీన్ని ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తాను, రాడికల్ ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తామని చెప్పినా కూడా న్యూయార్క్ వాళ్ళు ఓటేశారు. ఫలితం ఇప్పుడు అతను మేయర్ అయ్యాడు. ఆ మేయర్ అయిన సందర్భంగా అమెరికా ఫ్లాగ్‌కి దండం పెట్టమంటే, శాల్యూట్ కొట్టమంటే శాల్యూట్ కొట్టనని చెప్పాడు. అదేమంటే మా మతాచారాలకు విరుద్ధం అని చెప్పాడు. తన ఏదైతే ఖురాన్ మీదన ప్రమాణం చేసుకొచ్చాడు. ఓవరాల్‌గా తను ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదని చెప్తున్నాడు. న్యూయార్క్‌కి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రొసీజర్ కూడా ఇప్పుడు తన చేతిలోకి తీసేసుకున్నాడు.